పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు 9% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే. మా జనాభా 60% ఉంటే మాకు 60% రిజర్వేషన్ రావాలి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం 42% అన్న, 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతిస్తూ నొసటితోటేమో వెక్కిరిస్తున్నాయి. కిందంగా గిచ్చి మీదంగా నవ్వమంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో మద్దతిస్తున్నారు, గల్లీలో మద్దతిస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు.